హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం తిరుచానూరు బ్రిడ్జ్ దగ్గర ఉన్న వినాయక విగ్రహ తయారీ కేంద్రానికి వచ్చేసాము. ఇక్కడ చూడండి 9 అడుగుల విగ్రహం ఉంది. చూడండి శివుడు, ఇది వచ్చి హంస, అది వచ్చి ఒక అమ్మవారు, మధ్యలో వినాయకుడు రథం మీద కూర్చోన్నాడు. చూడండి చాలా బాగా అద్భుతంగా అయితే ఉంది యొక్క విగ్రహం రథం పైన కూర్చొని. ఇక్కడ చూడండి ఇలాంటి విగ్రహాలే చాలా అయితే మనకు దర్శనం ఇస్తున్నాయి. చూడండి ఇది కూడా సేమ్ 9 feet వస్తుంది. మీరు ఏదైనా అడిగితే తప్పకుండా ఈ యొక్క విగ్రహాలు అయితే తగ్గించి ఇస్తారు. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలా భారీ విగ్రహం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. 9 అడుగులు వస్తుంది. ఇది కూడా నంది చాలా బాగా ముచ్చటగా అయితే ఉంది. సూర్యుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగా అద్భుతంగా అయితే ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. ఇంకా చూపిస్తాను, చూసేయండి. చూడండి ఇటువంటి ఇక్కడ చూడండి సేమ్ అదే మోడల్ అయితే ఈ యొక్క విగ్రహం కూడా ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి ఇలాంటి విగ్రహాలు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చూడండి చాలా బాగా అద్భుతంగా అయితే ఈ యొక్క చిన్న చిన్న విగ్రహాలు అయితే వీధుల్లో అయితే విగ్రహాలను పెట్టి చాలా బాగా ముచ్చటగా డెకరేట్ చేస్తే చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చి 6 అడుగులు వస్తుంది. ఇది వచ్చి దీని కాస్ట్ వచ్చి 20,000 ఉంటుంది. మీరు ఎవరైనా అడిగితే తప్పకుండా తగ్గించి అయితే వీళ్ళు ఇస్తారు. ఇది ఎక్కడుందంటే మన తిరుచానూరు బ్రిడ్జ్ దగ్గర వినాయక విగ్రహ తయారీ కేంద్రం దగ్గర అయితే ఈ యొక్క విగ్రహాలు తయారు చేస్తున్నారు. చూడండి ఇలాంటి విగ్రహాలే చాలా విగ్రహాలు అయితే మనకు ఇక్కడ తయారు చేసి సిద్ధంగా ఉంచారు. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే ఇంకా 2-3 వీక్స్ అయితే పడుతుంది. ఆ 2-3 వీక్స్ తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి ఈ విగ్రహాలు పెయింట్ అయిన తర్వాత పూర్తిగా అయితే మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒక విగ్రహం అయితే బుక్ చేశారు ఆల్రెడీ. చూడండి నెంబర్ 6 అంట. ఆల్రెడీ ఎవరో ఒక విగ్రహాన్ని అయితే బుక్ చేసి ఇక్కడ పెట్టుకున్నారు ముందుగానే. ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఈ యొక్క విగ్రహాలను అయితే బుక్ చేసుకునేయండి. చూడండి ఇలాంటి విగ్రహాలు చాలా అయితే ఇక్కడ ముచ్చటగా ఉంది. చూడండి శివుడు హంస మీద రథంలో కూర్చొని విగ్రహము మన తిరుపతి తిరుచానూరు బ్రిడ్జ్ దగ్గర అయితే ఈ యొక్క విగ్రహాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కానీ తిరుపతిలో ఉంటే తప్పకుండా ఈ యొక్క విగ్రహాన్ని అయితే బుక్ చేసుకొని మీ యొక్క వీధిలో పూజ చేసుకోవచ్చు. చూడండి చిన్న విగ్రహము, ఇది కూడా చాలా బాగుంది. హంస, వినాయకుడు, శివుడు, అక్కడ కృష్ణుడు చాలా బాగా అద్భుతంగా అయితే ఈ యొక్క విగ్రహాలు కూడా ఒక 2-3 అయితే ఉన్నాయి, ఎక్కువ లేవు. మీరు ఈ యొక్క విగ్రహాలు బుక్ చేసుకోవాలంటే ముందుగానే ఈ యొక్క విగ్రహాన్ని బుక్ చేసుకోండి. ఇది కూడా చాలా బాగుంది. అని ఈ యొక్క విగ్రహం ఇంకా బుక్ అవ్వాలా, ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఈ యొక్క విగ్రహాన్ని బుక్ చేసుకోండి. వాడు చూడండి 3 అంటే నెంబరు. ఆ విగ్రహం కూడా అయితే ఎవరో మన తిరుపతిలోనే బుక్ చేసుకున్నారు. చూసారు కదా, ఈరోజైతే మనం వినాయక విగ్రహాలు చూడడానికైతే తిరుచానూరు బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మంచి వినాయక విగ్రహాలు అయితే మీకు చూపించేశాను. ప్రైస్ అయితే చాలా రీజనబుల్గానే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కానీ తిరుపతిలో ఉంటే తప్పకుండా ఈ యొక్క విగ్రహాన్ని బుక్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై గణేష, జై గణేష. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. మీ మిడిల్ క్లాస్ నాని. బాయ్ ఫ్రెండ్స్.